బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఓకే. ఇండివిజువల్‌గా అన్నీ బావున్నాయి. ఇవన్నీ కలిపితే ఎలాంటి వాల్యూస్ వస్తాయి పచ్చడికి? సూపర్ కాంబినేషన్. సూపర్ అంటే ఎలా అంటారు, అమృత తుల్యం. అమృతం లాగా. సమ్మర్‌లో వచ్చేది డీహైడ్రేషన్ రైట్? బికాజ్ ఆఫ్ టూ మచ్ హీట్. సో ఇక్కడ అక్కడ అంటే ఉట్టి వాటర్ తాగితే సరిపోదు. దాంట్లో సాల్ట్ ఉండాలి, స్వీట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ అయితేనే అది ప్రాపర్‌గా బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకోసమే అది ఇట్ బికమ్స్ లైక్ అ సూపర్ డ్రింక్. ఎస్, అమృత తుల్యం. సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్. ఎస్, సూపర్ డ్రింక్, సూపర్ ఫుడ్. బేసికల్‌గా మనం ఈ పచ్చడి మేకింగ్‌లో కూడా మీరు ఒక సీక్వెన్స్ అయితే చెప్పారు. అందరూ అన్ని ప్రిపేర్ చేసుకొని ఒకేసారి వేసేసి కలిపేస్తారు. ఏది చేతికి వస్తే అది చేసేస్తారు. మీరేమంటారు? వేయడం కూడా అలాగే సీక్వెన్స్‌లో ఉండాలంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా అయితే ఈ 6 రుచులు, షడ్ రుచులు అంటున్నాం కదా, అంటే దానికి ఒక సీక్వెన్స్ ఉంది. ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఆ సీక్వెన్స్లోనే వేసి దాన్ని కలిపితే బ్యూటిఫుల్గా ఒక అమృతతుల్యమైన రెసిపీ అది అవుతుంది. అండ్ నేను మీకు ఇంకో విషయం ఏం చెప్తానంటే, చిన్నప్పుడు బాగా గరిటె తీసుకుని నాకు ఈ వేప పువ్వులు వద్దు, నాకు ఈ స్వీట్ కావాలి, నాకు ఇది కావాలి. సో దీనికి ఒక డివైన్ లాజిక్ కూడా ఉంది. దిస్ ఉగాది ఆల్సో రిప్రజెంట్స్ లైఫ్. లైఫ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ స్వీట్నెస్, సార్నెస్, బిటర్నెస్, అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్. సో మనం అందరూ ఇందాక అనుకున్నట్టు ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్. సో అదంతా కలిపి మంచిగా ఒక్కొక్కరికి నీకు ఇది వచ్చిందా, నాకు బాగా వేపాకులు వచ్చాయి అంటే అమ్మో ఈ సంవత్సరం అంతా కష్టాలు వస్తాయా అలా చిన్నప్పుడు మీరు అడిగారు కదా, అలా కూడా అనుకునే వాళ్ళని. బట్ ద మోర్ యు టేక్, అంటే మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అందరికి ఒక్క టేస్ట్ అనిపిస్తుంది, ఇది అందరికి సేమ్ టేస్ట్ అనిపించదు. ఎవరికి ఏ టేస్ట్ అయితే అనిపిస్తుందో వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది అనే దానికి ఏమైనా చెప్తారా మీరు? అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేమైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు నేనైతే పర్సనల్గా. బట్ యా, అలా అనిపించినా కూడా దాన్ని బ్యాలెన్సింగ్గా తీసేసుకోండి. దట్స్ ద ఓన్లీ అడ్వైస్ ఐ కెన్ గివ్. ఎందుకంటే ఏదైతే లేదు దాని గురించి వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఉన్నదాన్ని నీట్గా బ్యాలెన్స్ తీసుకొస్తే లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. చాలా డబ్బులు ధనం ఎక్కువ వస్తుంది. ఈ డిస్కషన్ ద్వారా మెయిన్గా ఈ నీమ్ ఫ్లాస్ గురించి చెప్పాం కనుక, ఇవి రెండే వేయాలి లేకపోతే కష్టాలు వస్తాయని కాకుండా ఈ సీజన్ నెసెసిటీ, హెల్త్ ఇస్ వెల్త్. ఇప్పుడు వింటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇందులో ఒక్కటి కూడా తీసేయాలి, అస్సలు లేదు. ప్రతిదీ ఉండాలి. అది చేదైనా పర్వాలేదు కానీ తీసుకోవాల్సిందే, వగరైనా పర్వాలేదు అయినా కూడా తీసుకోవాల్సిందే. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. త్రోట్ ఎండాకాలం మొత్తం కూడా తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. 20 ml, 20 to 30 ml మ్యాక్సిమం. సో ఇది బెస్ట్ మినరల్ బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో. డీహైడ్రేషన్ అవుతుంది కదా, లూజ్ మోషన్స్ అలా ఎక్కువ మంది ఎండ దెబ్బ కొట్టినప్పుడు కూడా ఇది మినరల్ బ్యాలెన్స్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. సునీత మ్యామ్తో మార్నింగ్ మాట్లాడుతూ ఉండే ఈ లవణంలోట కాన్స్టిపేషన్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయట. భేదన క్రియ అంటే లాక్సేటివ్లా కూడా పనిచేస్తుందట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్. సో ఇది తీసుకోవడం మూలాన ముందు సీజన్లో వచ్చిన ఏవైతే మనకి ఎక్సెస్ ఉంటాయో బాడీలో అవన్నీ తీసేస్తూ నెక్స్ట్ సీజన్కి కూడా బాడీని, అంటే ఈ హీట్కి మన బాడీ దానికి వచ్చే దుష్పరిణామాలని ఈ రెసిపీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది.